ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండలు టానెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా వివిధ ప్రాంతాలలో నిన్న ఒక్క రోజే 34 మంది మృతి చెందారు. వేడి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 5 నుంచి 6 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హెచ్చరించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 5 నుంచి 6 రోజులు తీవ్ర వడగాల్పులు ఉక్కపోత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపత్రి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలో పలు ప్రాంతాలలోకి విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. మొత్తానికి అయితే రాష్ట్రం అయితే నిప్పుల ఇంపటిని తలపిస్తుంది. సూర్యుడు కంప్లీట్ గా నిప్పులనే భూమిపైకి పంపిస్తున్నారంట. వేడి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సూర్యుడైతే మండిపోతున్నాడు. హై టెంపరేచర్ తోటైతే ప్రజలు విలువిల్లాడిపోతున్నారు. సో ఇక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత, వడగాలుల ప్రభావంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేం ఎండరా బాబు, ఇదేం వడగాలరా బాబు అనేటువంటి రకమైనటువంటి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. సో తెల్లారిందంటే మొదలు ఈ రోజు ఎండను ఎట్లా తట్టుకోవాలి, వడగాళ్ల ప్రభావం నుంచి ఎలా బయటపడాలనేటువంటి ఆందోళనతోటే ప్రజలు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు కనిపిస్తుంది సునీత. సో ఏటికేటి కూడా మనకు ఈ టెంపరేచర్ అనేది కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. అసాధారణ స్థితిలో మనకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సో పగటి పూట ఉష్ణోగ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది అంటే అది వేరే విషయం, కానీ రాత్రి పూట కూడా గణనీయంగా ఉష్ణోగ్రత స్థాయి పెరిగిపోతుంది. దీంట్లో నైట్ కూడా కాస్త వాతావరణము చల్లగా ఉంటుందంటే రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లగా ఉండడం లేదు, కంప్లీట్ గా కూడా వేడిగానే ఉంటుంది. సో సూర్యుడికి మండుతున్నటువంటి సూర్యుని తట్టుకోవడానికి అయితే జనం అయితే చాలా పరిశాన్ అవుతున్నారు. ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత, వడగాల ప్రభావం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో మన రాష్ట్రంలో తెలంగాణలో గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా, అంటే గత 10 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా సగటు రాత్రి ఉష్ణోగ్రత పెరుగుదల కూడా 0.8 డిగ్రీలుగా ఉంది. ఇక గాలిలో తేమ పెరుగుదల కూడా 6.8% ఉంది. సో అత్యధికంగా తెలంగాణలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో నిన్న రాష్ట్రంలోనే వడదెబ్బతోటి 34 మంది చనిపోయారు. అంతకు ముందు రోజు మొన్న 22 మంది, అంతకు ముందు రోజు 11 మంది. అంటే రోజు రోజుకు కూడా వడగాలుల ప్రభావంతో వడదెబ్బ సోకి చనిపోతున్నటువంటి మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. 11 ఉంది, 11 నుంచి 22, 22 నుంచి నిన్న 34 మంది వడదెబ్బతోటి చనిపోయాయని కూడా ప్రభుత్వ వర్గాలు, అధికార వర్గాలు చెప్పాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థం పడుతుంది సునీత. సో రాష్ట్రం కంప్లీట్ కూడా నిప్పుల కొలిమిలా తయారవుతుంది. ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి వేడి, ఉష్ణోగ్రతతోటి ప్రజలు తట్టుకునే సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. దానికి తోడు మార్నింగ్ టైం నుంచే కూడా సాధారణంగా అయితే కాస్త ఉదయము 5-5:30 గంటల ప్రాంతం నుంచి కాస్త చల్లటి గాలుల ప్రభావం కాస్త చలిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండడం లేదు.
ఉదయం 5 గంటల నుంచే వీచేటువంటి గాలి తీవ్రమైనటువంటి వేడి గాలితో వస్తుంది. గాలిలో తేమ లేకపోవడం వల్ల, తేమ శాతం తీవ్రంగా తగ్గిపోవడం వల్ల కూడా వేడి ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక మరొక భయంకరమైన విషయం ఏంటంటే సునీత, వడగాళ్ల ప్రభావంతో మరణిస్తున్నటువంటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే నిన్న 34 మంది వడదెబ్బతోటి చనిపోయారంటే కూడా అది రికార్డు స్థాయి మరణాలు అని చెప్పవచ్చు. అంతటి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఈ వడగాల వడ ఉంటుంది. సో చాలా వివిధ జిల్లాలో నిన్న కంప్లీట్ గా కూడా 32 మంది వరకు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గంటూరు గ్రామానికి చెందినటువంటి కిరణ్ కుమార్ గాని, అలాగే నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు మిగతా చాలా జిల్లాల్లో కూడా ఉమ్మడి కరీంనగర్ గాని, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్న చిన్న పాప కూడా చనిపోవడం అయితే తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే కలిగించిందని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గంజి మండలం నాగన్పల్లి గ్రామానికి చెందినటువంటి దంపతులు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ఉండి కూలి పనులు చేసుకుంటున్నారు. వీళ్ళ పాప వేసవి సెలవులో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది, సొంతూరికి వచ్చింది. సో గత 4 రోజులుగా తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నటువంటి క్రమంలో వడగాళ్ల ప్రభావంతో వడదెబ్బ సోకింది. సో నీరసపు జ్వరం రాగా హాస్పిటల్ తరలించారు. దీంతో అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందుతూ 8 సంవత్సరాలు ఒక పాప నిన్న మరణించడం అయితే తీవ్రమైనటువంటి విషాదాన్ని ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంత పరిసరాలు కలిగించింది. ఎందుకంటే చిన్న పిల్లలతో పాటు వృద్ధుల వరకు కూడా 70-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వడదెబ్బ ప్రభావానికి లోనై చనిపోతున్నటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గాని, మంచిర్యాల జిల్లా గాని చాలా చోట్ల కూడా ఇలాంటి అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. వడదెబ్బతో కూడా చనిపోతున్నటువంటి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు, మేస్త్రి పనులు చేసుకునే వాళ్ళు, అంటే మధ్యాహ్నం సమయంలో దాదాపు మనకు 11 గంటల నుంచి 2-3 గంటల వరకు ఎవరైతే ఈ శ్రమను వచ్చి పని చేసుకునే వాళ్ళు ఉంటారో, ఎక్కువగా శారీరక శ్రమతో పని చేసుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళే ఈ వడదెబ్బ ప్రభావానికి ఎక్కువగా లోనై చనిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత వాటర్ తీసుకున్నప్పటికీ కూడా బాడీ క్రమక్రమంగా మినిట్ టు మినిట్ డీహైడ్రేషన్ అయిపోతుంది. శరీరంలో నీటి కంటెంట్, వాటర్ కంటెంట్ తగ్గిపోయి దాంతో త్వరగా వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి ఘటనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వం గానీ, అధికార వర్గాలు గానీ, వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చూపిస్తున్నారు. రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోవడము, జ్యూసులు తీసుకోవడము, లిక్విడ్ తీసుకోవడము, వడదెబ్బ సాకకుండా ఉండడానికి నెత్తికి రుమాలు పెట్టుకోవడము, క్యాప్ పెట్టుకోవడం లాంటి తక్షణ సహాయ చర్యలు వాళ్ళకు వాళ్ళు స్వయంగా చేసుకునే ప్రాణాలని కాపాడుకోవాలని కూడా అధికారులు ప్రభుత్వం అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సునీత. సో మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రోజుకైతే మనకు టెంపరేచర్ విపరీతంగా పెరుగుతున్నటువంటి టెంపరేచర్ తోటి అయితే జనాలు ఉక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 46.5 డిగ్రీల రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. చాలా జిల్లాలో కూడా హై టెంపరేచర్ మనకు నమోదవుతుంది. ఎక్కడ చూసినా సరే మినిమం హై టెంపరేచర్ ఎక్కడ కానీ 45 డిగ్రీలకైతే తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. సో ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డులో నిన్న సిర్పూర్ టీలో జరిగింది 46.5 డిగ్రీలు. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంగాధర్, మంచిర్యాల జిల్లా కాసిపేట్, నిజామాబాద్ జిల్లా ఎట్లట్ల, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, సూర్యాపేట జిల్లా మోతేలో 46.4 డిగ్రీలు. సో తర్వాత హన్మకొండ జిల్లా కమలాపూర్, భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి, ఖమ్మం జిల్లా గ్రామీణము, ములుగు జిల్లా ఏటూరు నాగారము, నిర్మల్ జిల్లా తానపూర్లలో 46.3 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, సిద్దిపేట జిల్లా కోహెడ, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హై టెంపరేచర్ మనకు నమోదవుతుంది. చాలా జిల్లాలో కూడా 45 డిగ్రీస్ ఎబోనే మనకు నమోదవుతుంది. నిన్న దాదాపు 278 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలు కూడా వేయడం జరిగింది. సో దీంతో ప్రజలైతే చాలా విపరీతమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. సో రాష్ట్రంలో నిన్న 19 జిల్లాల్లో
ఉష్ణోగ్రతలు ఉగ్ర రూపాన్ని దాల్చాయని చెప్పవచ్చు. ఒక రకం చెప్పాలంటే ఉగ్ర ఉష్ణోగ్రతలు మనకు నిన్న నమోదయ్యాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. సో వాతావరణ శాఖ అధికారులే ఉష్ణోగ్రత ఉగ్ర రూపంలో ఉందని చెప్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలుస్తుంది సునీత. దీంతో చాలా అయితే రాజు పటేల్, ఇలాంటి సమయంలో ప్రజలకి ఏమైనా అటు వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా ప్రత్యేకించే సూచనలు జారీ చేస్తుందా? ఎందుకంటే ఈ వడగాల్పుల వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలంటే ఏమైనా సూచనలు ప్రత్యేకంగా జారీ చేస్తుందా? వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒకటి చెప్తున్నారు. ఎందుకంటే స్వీయ రక్షణ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ సేఫ్టీ అంటే మనము ఎండకు వెళ్తున్నప్పుడు ఎండ నుంచి రక్షణ కోసము మనం ఏ విధంగా ఉండాలి. సో ఎండలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కాస్త కాటన్ దుస్తులు ధరించుకోవడము, లేకుంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడము, రెగ్యులర్ గా నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి మినిమమ్ 1/2 లీటర్ to 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తొందరగా డిహైడ్రేషన్ అయిపోతుంటుంది కాబట్టి కాస్త జ్యూస్ లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యూస్ తీసుకోవడము, లిక్విడ్స్ లాంటి ఖచ్చితంగా తీసుకోవాలని ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు వడగాళ్ళ ప్రభావం తీవ్రంగా సోకుతుంది. వడగాళ్ళు అనేది కంప్లీట్ గా కూడా ఫస్ట్ మన శరీరంలోని చెవుల ద్వారా బ్రెయిన్ కి వెళ్ళి మిగతా బాడీలకు అంతా వెళ్తుంది కాబట్టి ఆ వడగాళ్ళు బాడీలోకి వెళ్లకుండా ఉండడానికి చెవులకు కంపల్సరీ మనము సేఫ్టీ కోసము రుమాలు లాంటిది కానీ, టవల్ లాంటిది కానీ, కర్చీఫ్ లాంటిది కానీ ఖచ్చితంగా తలకు కట్టుకోవాలి. కట్టుకోవడం వల్ల ఆ వడగాళ్ళ ప్రభావాన్ని సోకకుండా ఉంటుంది కాబట్టి మనం ప్రాణాలు రక్షించుకునే అవకాశం ఉంటుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నారు. సో వైద్య నిపుణులు కూడా అదే చెప్తున్నారు సునీత. దాంతో పాటు ఇక ఎర్లీ జర్నీ చేసేటప్పుడు కూడా బైక్ల పైన పోయినప్పుడు కూడా జర్నీ చేసినప్పుడు కూడా ఒకవేళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉక్కపోత వల్ల కూడా బాడీ నుంచి శరీరం నుంచి కూడా స్వెట్ అనేది బయటికి వస్తుంది. చెమట రూపంలో కూడా మనకు వాటర్ కంటెంట్ బయటికి వెళ్ళిపోతుంటుంది కాబట్టి రెగ్యులర్ గా కంపల్సరీగా నీడలో వాటర్ తీసుకోవడము. ఇక పనులు చేసే వాళ్ళు, వ్యవసాయ పనులు చేసే వాళ్ళు, కూలి పనులు చేసిన వాళ్ళు, ఎండలో పనిచేసే వాళ్ళు కాస్త మధ్యాహ్న సమయంలో రెస్ట్ తీసుకుంటే నీడ పట్టున ఉంటే బాగుందని సూచిస్తున్నారు. ఎందుకంటే 1 o'clock 1:30 నుంచి మినిమం 3:30 వరకు ఒక ఈ 2-3 గంటలు కనుక వాళ్ళు కాస్త నీడలో ఉండి పనులు చేయకుండా ఉంటే కూడా వాళ్ళు కూడా ఈ వడదెబ్బ బాట పడి స్వస్థతకు గురి కాకుండా అవకాశం ఉంటుందని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాంతో పాటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.